నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. కల్వకుంట్ల కవిత కొత్తగా పెట్టిన టీఆర్ఎస్ పార్టీ పేరు మీద గట్టి పంచాయతీ నడుస్తుంది. ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరు ఇవ్వలేమని తేల్చి చెప్పినాక ఆమె సీదా ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కింది. వారం రోజులల్లో కవిత తన వాదనలు తెలపాలని, ఆ తరువాతే నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే 2 పార్టీలు ఈ పేరుతోటి ఉన్నాయని, అందుకే ఈ పేరు ఇవ్వద్దని ఎన్నికల సంఘం లాయర్ కోర్టుకు తెలిపిండు. ఈ పేరు మీద 100ల కొద్ది అభ్యంతరాలు వచ్చినట్టు చెప్పిండు. అసలు ఈ లొల్లి ఎందుకు మొదలయ్యింది, లోపట ఏం జరుగుతోంది అన్న ముచ్చట ఇప్పుడు చూద్దాం. కవిత కొత్త పార్టీకి టీఆర్ఎస్ పేరు ఇవ్వడం కుదరదని ఎన్నికల సంఘం మే 12, జూన్ 23 నోటీసులు ఇచ్చింది. జనాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినాయి. వేరే పేర్లు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశం. 15 రోజులల్లా టీఆర్ఎస్ కాకుండా వేరే 3 పేర్లు ఇవ్వాలని షరతు పెట్టింది. కొత్త పేర్లు ఇవ్వకపోతే దరఖాస్తు రద్దు చేస్తామని హెచ్చరించింది. టీఆర్ఎస్ పేరు కోసం కవిత న్యాయ పోరాటం. కానీ కవిత మాత్రం ఈ నోటీసులకు ధీటుగా బదులిచ్చింది. ఎన్నికల సంఘం అడిగినట్టు కొత్త పేర్లు ఇచ్చే ముచ్చటే లేదని తేల్చి చెప్పింది. తాము న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేసింది కూడా. తనకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండానే ఎన్నికల సంఘం గిట్ల నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని కవిత తరపు లాయర్ హైకోర్టుకు తెలిపిండు. వారం రోజులల్లా వివరణ ఇవ్వాలన్న కోర్టు. ఇరు పక్షాల మాటలు విన్న కోర్టు వారం రోజులల్లా కవిత వివరణ ఇయ్యాలని, ఆ తర్వాత ఆమెను స్వయంగా పిలిచి వాదనలు విన్నాక తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. విచారణ టైంలో ఎన్నికల సంఘం లాయర్ హైకోర్టుకు పలు కీలక విషయాలు తెలిపిండు. ఇప్పటికే సిద్దిపేట నుంచి తెలంగాణ రాజ్య సమితి అని, మహారాష్ట్ర నుంచి ఇంకో పార్టీ టీఆర్ఎస్ పేరు మీద నమోదయ్యున్నాయని చెప్పిండు. గందుకే గా పేరును కవితకీయడం రూల్స్ కు విరుద్ధమని తెలిపిండు. పేరు పైన 1000కి పైగా అభ్యంతరాలు వచ్చినాయట. ఇవేగాక టీఆర్ఎస్ పేరు మీద 1000కి పైగా అభ్యంతరాలు వచ్చినాయని కోర్టు దృష్టికి తీసుకుపోయిండు. గతంలో గిట్ల పేర్ల కోసం వచ్చిన పంచాయతీలల్లా ఎవరికీ స్వయంగా వాదనలు వినిపించే అవకాశం ఇయ్యలేదని వివరించిండు. గందుకే టీఆర్ఎస్ పేరు ఇయ్యడం కుదరదని కవితకు ముందే స్పష్టం చేసినట్టు ఎన్నికల సంఘం లాయర్ తెలిపిండు. అయితే ఈ 2 పార్టీలు ఎలక్షన్ల పోటీ చేయడం లేదని, వాళ్ళ అభ్యంతరాలకు విలువ లేదని కవిత తన సమాధానంలో ముందే తెలిపింది. తమ పార్టీ పేరైన టీఆర్ఎస్ కు అభ్యంతరాలు పెట్టిన ఆ 1000 మంది ఎవరో లిస్టు ఇస్తే వాళ్లకు కూడా జవాబులు ఇస్తామని కవిత టీం సవాల్ చేసింది. కవిత ఈ పేరు కోసం ఇంతగా పట్టుబడినీకి అసలు కారణం వేరే ఉంది. మొదట్లో ఆమె తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రక్షణ సేన అనే పేర్లతో దరఖాస్తు చేసుకుంది. గులాబీ బాస్ అనవసరంగా టీఆర్ఎస్ పేరును వదులుకున్నాడని, గా పేరుకు ఉద్యమ పోరాటం తాలూకా సెంటిమెంట్ మస్తుగున్నదని ఆమెకు మస్తుగా తెలుసు. గందుకే గా పేరు మీద ఉన్న భావోద్వేగాన్ని వాడుకుంటే జనంలో మళ్ల పట్టు సాధించొచ్చని కవిత లెక్కలేసుకుంటాంది. టీఆర్ఎస్ అనే షార్ట్ కట్ పేరు వస్తే అది ఆమెకు ప్లస్ పాయింట్ అవుతుందని అనుచరులు కూడా భావిస్తున్నారు. ఎలక్షన్ల సమయంలో టీఆర్ఎస్ అన్నది ఏ పార్టీయో తెలవక జనం గందరగోళంలో పడుతుంది. దాంతో గా ఓట్లు కూడా తమకే పడతాయని వాళ్ల ఎత్తుగడగా కనబడుతోంది. అయితే పార్టీ పేరుకు అధికారికంగా ఆమోదం రాకముందే కార్యకర్తల ముంగిట కవిత ఎంతో ఉత్సాహంగా ప్రకటన చేయడు. దాని మీద అప్పట్లో విమర్శలు వచ్చినాయి. తొందరపడి అపరిపక్వ నిర్ణయం తీసుకున్న మాట ముచ్చట కూడా రాజకీయ వర్గాల్లో గప్పట్ల బాగా వినిపించింది. కవిత కొత్త పార్టీకి పాత నేతల అడ్డంకులు. మొదట్లో అంతా ప్రశాంతంగానే ఉన్న బీఆర్ఎస్ లో లేటుగా వచ్చిన సోయితో పాత నాయకులు 100ల కొద్ది ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి పంపించారు. విచిత్రం ఏంటంటే కాషాయ పార్టీ నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు వెళ్ళినట్లు తెలుస్తున్నాయి. ఇది చూసిన కాంగ్రెస్ నాయకులు గా 2 పార్టీలది రహస్య సంసారమే కదా అని ఆరోపిస్తారు. పైగా చూసేటందుకు గిన్నె ఎన్నికల సంఘానికి కవిత పార్టీకి మధ్య జరుగుతున్న లొల్లి లెక్క కనబడుతోంది. కానీ లోపల మాత్రం పాత పార్టీ క్యాడర్కు కవిత టీంకు మధ్యలో అసలు యుద్ధం నడుస్తోంది. పాత పార్టీ వాళ్ళ అభ్యంతరాల వంపుడు, వాటికి కవిత టీం ధీటుగా సమాధానాలు చెప్పుడు చూస్తే రాజకీయం రసవత్రంగా మారింది. వారం రోజులల్లా కవిత హైకోర్టుకు ఏం సమాధానం ఇస్తుంది, ఆ 1000 మంది అభ్యంతరాలను ఎట్లా ఎదుర్కొంటది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ న్యాయ పోరాటంలో తీర్పు ఎటు దిక్కుపోతుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.